సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కూరగాయల అంగడి బజారులో జగదేవ్పూర్ ఆర్యవైశ్య అన్నదాన సేవా సమితి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి ఈ ఆర్యవైశ్య సంఘం సభ్యులు కలిసి నిర్వహిస్తున్నటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమం ఇలాగే ప్రతి అమావాస్య రోజు 300 నుండి 350 మంది వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు చిగుళ్లపల్లి వెంకటేశం, పెద్ది శ్రీనివాస్, ధనలక్ష్మి శేఖర్, వల్లాల వెంకటేశం, కుకుటపు కొండలు, బుద్ధ లక్ష్మి నరసయ్య, బుద్ధరాములు, గుడాల వీరభద్రయ్య, స్థానిక కృష్ణమూర్తి, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి జై. ఈరోజు లాగా ప్రతి 4 సంవత్సరాల నుంచి యథావిధిగా ప్రతి నెల అమావాస్య రోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అమావాస్య అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికి 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు మరియు ఈ కార్యక్రమానికి నా వంతుగా అనే విధంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని నా యొక్క చిన్న మనవి. జై వాసవి జగదేవ్పూర్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రతి అమావాస్య అన్నదానం ప్రతి నెల జరుగుతుంది. ఇది సుమారుగా ఇంచుమించు 4 సంవత్సరాల కంటిన్యూగా కావస్తుంది. ప్రతి నెల 300 నుంచి 400 మంది వరకు భోజనం చేస్తున్నారు భక్తులు. దీనికి సహకరించిన ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. అమావాస్య అన్నదాన సేవా సమితి సహకారంతో ఆర్యవైశ్య మండల పట్టణ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజు 300 నుంచి 400 మందికి అన్నదానం చేయించున్నాము. 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాము. 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 49వ నెలలో కాడికి పెట్టాము. ఇంకా ఎన్ని రోజులైనా ఇదే విధంగా సభ్యుల సహకారంతో ప్రతి అమావాస్య రోజు పెద్దలకు ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి అమావాస్య ఎన్ని సంవత్సరాలైనా ఇదే విధంగా అన్నదానం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.